మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డిఎస్సిలో కొత్తపేట నియోజకవర్గ యువత యువకులు 68 మంది టీచర్ ఉద్యోగాలు పొంది ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంలో వారందరినీ ఆహ్వానించి వారికి చిరు సత్కారం చేయడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో డిఎస్సి ద్వారా యువత యువకులకు టీచర్ ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు చెప్పినటువంటి మాటను నిజం చేసుకోవడం, 6 మాసాల్లోనే డిఎస్సిని ఆహ్వానించి వారందరికీ కూడా 16,347 మందికి అవకాశాలు కల్పించడం చాలా గర్వకారణంగా ఉంది. ఆనాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుమారు 2 లక్షల మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మరలా అంత పెద్ద ఎత్తున ఎక్కడ ఉద్యోగాల కల్పన జరగలేదు. మరలా నేడు ఈ యొక్క మెగా డిఎస్సి నిర్వహించబడటం మరి యొక్క కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. మరలా రేపు వచ్చే మార్చిలో కూడా మరొక డిఎస్సిని పిలుస్తాం. యువత యువకులకి టీచర్ ఉద్యోగాలు కల్పించడం ద్వారా యువత భవిష్యత్తుకి పునాది వేయటమే కాకుండా యువత ద్వారా రాష్ట్రాభివృద్ధికి పునాది వేసినట్టు అవుతుందనే భావంతో విద్యాపరమైన సంస్కరణలతోటి ఈనాడు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగా మరి ఈనాడు డిఎస్సి నిర్వహించడమే కాకుండా విద్యా సంస్కరణలో భాగంగా కూడా పిల్లల యొక్క ఉత్తీర్ణత శాతాలు పెంచడం, పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునేలా ప్రోత్సహించడం, కార్పొరేట్ స్కూల్ వైపు వెళ్లకుండా ప్రతిభ కలిగిన టీచర్లని అపాయింట్ చేసేలాగా కౌన్సిలింగ్ ద్వారానే వారు కోరుకున్న చోట వారికి అవకాశాలు ఇచ్చేలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈనాడు యువత యువకులందరూ కూడా ఎందరో మరి ఒక ఆశలు లేక మరి నిరాశతో ఉన్న వారికి మరి వారి యొక్క లక్ష్యం టీచర్గా పనిచేయాలని బిఎడ్ డిఎడ్ చదివిన వారికి వారి కళ నెరవేరింది. అందుకే వారు చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈనాడు వారిని సత్కరించడం జరిగింది. వారు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఈ ప్రభుత్వం డిఎస్సి ద్వారా వారి టీచర్ ఉద్యోగాలు కల్పించినందుకు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు ఈ సమాజం కోసం, ఈ సమాజంలో రేపు రాబోయే భవిష్యత్ తరాన్ని రూపొందించడం కోసం, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఒక మార్గదర్శులుగా వ్యవహరిస్తారని ఆశిస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను నా కళ ప్రభుత్వ ఉద్యోగం, అది ఇన్నాళ్ళకి నెరవేరినందుకు, అది కూటమి ప్రభుత్వంలో నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మాకు ఇండక్షన్ ట్రైనింగ్ అని పెట్టారండి. ఆ ట్రైనింగ్ లో నేను చాలా బాగా నేర్చుకున్నాను. అక్కడ మాకు జాబ్ అంటే మేము డిఎస్సి సాధించడానికి ఎంత కష్టపడ్డామో అంతకంటే ఎక్కువగా మా ఉన్నతాధికారులందరూ కూడా కష్టపడి మాకు వెంటనే 150 రోజుల్లో డిఎస్సి నిర్వహించి ఇవ్వడం అనేది అసాధ్యం అండి. అది ఒక కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. అందువల్ల నేను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, మా ఆర్జేడీ మేడం గారి నాగమణి గారికి, ఉన్నతాధికారులకు, అలాగే దిగువ స్థాయి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే ఈ శాసన మండలి నియోజకవర్గం నుంచి బండారి సత్యానందరావు సారు మాకు ఇచ్చినటువంటి గుర్తింపుకి, మా విజయాన్ని గుర్తించి ఈ రోజు చాలా చిరుసత్వం అందించారండి. ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. మేము 2018 నుంచి చాలా కష్టపడి మిగిలిపోయి ఉన్న వాళ్ళమండి. ఆ రోజు జగన్ గవర్నమెంట్ లో ఒక డిఎస్సి కూడా లేకుండా ఇప్పటి వరకు వెయిట్ చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల, విద్యాశాఖ మంత్రి గారి యొక్క కృషి వల్ల మేము ఈ విజయాన్ని సాధించగలిగామండి. ప్రతిభను నిరూపించుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి 150 రోజుల్లో మెగా డిఎస్సి నిర్వహించి
పోస్టింగ్ సెలక్షన్ కూడా ఆర్డర్ కాపీ మా చేతికిచ్చి స్కూళ్ళకు పంపించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదండి. ఇలా ఎన్ని కేసులు వేసినా, ఎంతో మంది అభ్యర్థులు దీని మీద నెగిటివ్ గా ఎన్ని కేసులు వేసినా కూడా తట్టుకుని విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు మమ్మల్ని ఈ ఉపాధ్యాయులుగా పాఠశాలకు పంపించినటువంటి ఘనత లోకేష్ గారిదండి. నిజంగా ఆయన ఘనతకి మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం.